ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరికి షాలోమ్ అండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నా సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. మరి మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రతిరోజు ఈ ఉదయకాల వాగ్దానం ద్వారా దేవుడు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ స్థిరపరుస్తూ మరి మిమ్మల్ని మీ జీవితంలో మీ కుటుంబంలో అనేక మేలులతో నింపాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. నిజంగా అండి, దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉంటాడు కదండి. అనేక వాక్యాల ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తూ మనల్ని ఎంతగానో స్థిరపరుస్తూ మన జీవితంలో మన కుటుంబంలో దేవుడు మేలులు జరిగించడానికి కోసము మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం. ఈ రోజు వాగ్దానం కొరకు స్తోత్రం. పరిశుద్ధ ఆత్మనేసే వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరిచి అద్భుతాన్ని ఆచరణ మేలు జరిగించని యేసు ప్రభు మీరే సహాయము దయచేయమని యేసు నామములో అడిచిన తండ్రి, ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే కీర్తనలో 121 అధ్యాయం 2వ వచనం, యెహోవా వలన నాకు సహాయము కలుగును, ఆయన భూమిని ఆకాశము సృష్టించినవాడు, భూమి ఆకాశంని సృష్టించినవాడు. హల్లెలూయా కదండి. ఈరోజు దేవుడు మీతో ఏమన్నమాట, యెహోవా వలన నాకు సహాయం కలుగును. నిజమే అండి. ఈరోజు మనకు సహాయము చేసేవారు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటారు. ఎవరో ఒకరు సహాయం చేస్తారు, అందరూ చేయరు కదండి. ఇప్పుడు 10 మంది నీ స్నేహితులు ఉన్నారనుకోండి, 10 మంది మీకు సహాయం చేస్తారా? చేయరు కదండి. అందులో ఒక్కరికే మీకు సహాయం చేయాల మనసు ఒకరికే కలుగుతుంది కదండి. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని చూసి అయ్యో కష్టపడుతున్నారు కదా అనిపిస్తుంది. అందరూ సహాయము చేయరు, అందరూ ముందుకు రారు. సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు అండి, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అందరూ ముందడుగు వెయ్యరు, అందరూ ముందుకి సహకరించరు కదండి. హల్లెలూయా. కానీ ఈరోజు నీకు బంధువులు సహకరించకపోయినా, స్నేహితులు సహకరించకపోయినా, ఈ లోకంలో ఎవ్వరూ నీకు సహకరించకపోయినా కానీ నీకు సహకరించేది ఒక్క వ్యక్తి అండి. హల్లెలూయా. ఆయనే ఏమంటుండు, యెహోవా వలన నాకు సహాయము కలుగును, ఆయన భూమిని ఆకాశం సృష్టించిన వాడు. హల్లెలూయా. నీకు ఎక్కడ సహాయం అందకపోవచ్చు, కానీ ఆయన ద్వారా నీకు సహాయం అందుతుంది. హల్లెలూయా. ఖచ్చితంగా అండి. ఈరోజు నువ్వు ఎన్ని ప్రయత్నాలు ప్రయత్నించు, ఎక్కడికెక్కడో తిరుగు, ఎక్కడెక్కడ వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా నీకు సహాయము దొరకదు, కానీ ఆ యేసయ్య దగ్గర నీకు సహాయము కలుగుతుంది. కాబట్టి సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎంతమంది అయితే నా కుమారి నా కుమారుడా, ఎంతమంది ఉదయకాల వాగ్దానం వింటున్నారా? అయితే దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నావు. ఏ సహాయము దొరకట్లేదని బాధపడుతున్నావా? ఈరోజు నా స్టడీస్లో జ్ఞానం లేదని బాధపడుతున్నావా? జాబ్లో మంచి పొజిషన్ లేదని బాధపడుతున్నావా? ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తున్నావా? లేకపోతే సమస్యలు పోవట్లేవు, అప్పులు పోవట్లేవు, మరి నాకు నా లైఫ్ సెటిల్ అవ్వట్లేదు, నా జీవితంలో కార్యం జరగట్లేదు అని చెప్పి బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నా, నా కుమారి నా కుమారుడా, దిగులు చెందకంటున్నాడు, భయపడకంటున్నాడు. దేవుడిని కార్యము జరిగించబోతుంది. నీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే యెహోవా నీకు సహాయం ఈరోజు కలుగుతుందంట. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మరి వాగ్దానం వింటున్నారు, దేవుని వల్ల నీకు సహాయము అందబోతుంది, దేవుని వల్ల నీకు కార్యం జరగబోతుంది, దేవుని వల్ల నీకు అద్భుతం జరగబోతుంది, దేవుని వల్లనే నీకు అనేక ఆశీర్వాదాలు అందబోతుంది. హల్లెలూయా. అనేక అద్భుతాలను మీరు చూడబోతున్నారు. కాబట్టి నా కుమారి నా కుమారుడా, ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటూ నీ హృదయం అంతా భారంతో ఉందా, నీ హృదయం అంతా వేదనతో ఉందా, దేవుని సహాయం కొరకు వెయిట్ చేస్తున్నావా, ఆయన వైపే చూస్తున్నావా నువ్వు? అయితే దేవుడిని కార్యం చేయబోతున్నాడు. ఈ లోకం వైపు చూస్తే నీకు కార్యం జరగదు, కానీ ఆయన వైపు చూస్తే ఖచ్చితంగా సహాయము నీకు రాబోతుంది, ఆశీర్వాదం రాబోతుంది. దేవుడు తప్పక నీ కార్యము జరిగించబోతుంది. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశ్రయించగా కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మలో వేసే ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటూ సహాయం కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారో యేసు ప్రభా, నీ సహాయాన్ని వారికి అందించండి. దేవా, నువ్వే కార్యం చేసే దేవుడు వేసే అద్భుతకరుడా, ఆలోచనకర్త, నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రంలో యేసు ప్రభా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి యేసు ప్రభా, ఆశీర్వదించండి నైనా, పోషించండి, సంరక్షించండి. వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతం వాళ్ళు చూడునుగా యేసు ప్రభా. మీరే కార్యం చేయండి, అద్భుతం చేయండి, ఆచరణ జరిగించండి యేసు ప్రభా. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటే ఈ సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి, దీవించండి, ఆశ్రయించండి, పోషించండి, సంరక్షించండి యేసు ప్రభా. వారికున్న శోధన, వారికున్న వేదన, వారికున్న సమస్యలు అన్నీ తొలగిపోను కాక యేసు ప్రభా. వారి జీవితం, వారి కుటుంబం గొప్ప అద్భుతం చూడాలి. స్టడీస్లో, స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోకల ప్రయాణంలో తోడుగుని ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారో, రాశారో, ప్రిపేర్ అవుతున్న వారందరూ మీ జ్ఞాపకం చేసుకొని మంచి మార్క్స్తో వారు పాస్ అవుట్కి సహాయం చేయండి. ఎంతమంది పిల్లలు స్కూల్ ఫీజులు కట్టలేక, కాలేజ్ ఫీజులు కట్టలేక, నేను దేవా మరి బాధపడుతున్న, రెంట్స్ కట్టలేక, నేను ఇంట్లో రేషన్స్ లేక అనేక ఇబ్బందులు పడుతున్న వారి కుటుంబాలను దర్శించండి. ఫైనాన్స్ ప్రాబ్లంతో, అప్పు సమస్యలతో, శోధనలో, వేదనలో ఉన్నారేమేసి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి విడిపించండి యేసుప్రభు. వారికి ఉన్న బంధకాలు తొలగిపోను గాక, వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం వాళ్ళు చూడను గాక యేసుప్రభు. మీరే సహాయం చేయండి, అద్భుతం జరిగించండి. మ్యారేజ్ లైఫ్ సెటిల్ దయచండి, జాబ్ దయచండి. ప్రతి ఒక్కరు నమ్మకస్తులు
నీతిమంతులుగా, విశ్వాసులుగా, యథార్థవంతులుగా నీలో ఉండుటకు సహాయం దయచేసి మీరే కార్యం చేసి అద్భుతం జరిగించండి. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రం వేసు ప్రభా. మీరే సహాయం చేసే వ్యక్తి వేసి, అద్భుతం చేసే వ్యక్తి వేసి ప్రభా. మీరే కార్యం చేసి నాయన దేవా ఉదయకాల సమయంలో ప్రతి కుటుంబం దర్శించి, దీవించి, ఆశించి, పోషించి వారి పని నిమిత్తం వెళ్తే ఆ పనులు అన్నింటిలో సక్సెస్ దయచండి దేవా. మరి ఇల్లు కట్టుకుంటూ స్థలాలు ఏర్పాటు చేయనేసి ప్రభా. సొంత చర్చిలు, సొంత ఇల్లులు దయచేసి ప్రభా. సొంత గృహాలు దయచేసి ప్రభా. ఆత్మీయంగా ఎదుగుటకు శక్తిని దయచండి, రక్షణ భాగ్యం దయచేసి. ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, సోమరులుగా, బద్ధకస్తులు, నిద్రాశక్తులుగా ఉన్న వారందరినీ మార్చనేసి ప్రభా. మీరే అద్భుతాన్ని ఆచరణ మేలు జరిగించి ఇంకా ఎవరు ఏ సమస్య కొరకు వేదన చెందుతున్నారో, దుఃఖపడుతున్నారో, బాధపడుతున్నారో, సమస్యలు పోట్లను ఆలోచిస్తున్నారు వాళ్ళందరూ మీ జ్ఞాపకం చేసుకొని పడుకున్న ప్రతి సమస్య నుంచి యేసు నామములో విడుదల పొందునుగా కైసియా. మీరే కార్యం చేసి అద్భుతం జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.